ముందుగా నువ్వు తనకి పాటలు పాడేము ఇంకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వందో ముందుగా నువ్వు తనకి పాటలు పాడేము సభ దండాలు గట్టి పదన దండాలి మమ్మను గట్టి పాడించే గౌడంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయాలని సమర్పిస్తున్నారు. ఆది మున్సిపల్ చైర్మన్ గారిని పూలమాల వేస్తున్నాను. గౌరవ యూపీసీ అధ్యక్షుడు గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పూలమాల వేసి నివాళులు అర్పించిందిగా కోరుతున్నామన్నా. అదేవిధంగా ఆది మున్సిపల్ అంబేద్కర్ గారికి పూలమాల అంబేద్కర్ గారికి పూలమాలలు పాల్గొనాలని కోరుతున్నాం. చిత్రపటానికి గౌరవ ఎమ్మెల్యే గారు పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నా. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అంబేద్కర్ గారి చిత్రపటానికి కలెక్టర్ గారులను పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ అదనపు కలెక్టర్ గారిని ఉంచవలసిందిగా కోరుతాము. గ్రంథాలయ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సంగనపట్ల దినేష్ గారిని పూల జగిత్యాల ఆడియో గారిని కూడా పూలతో అంబేద్కర్ గారి చిత్రపటానికి వాళ్ళ every file you sign on, and also to the municipal shall not just offer flowers to his statue, but we shall provide the justice to every citizen, and we shall commit his 3 pillars: educate, agitate and organize. And we just need to build a society in which equality is not just a word and a reality in every street and home. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ మాట్లాడితే కోరుచున్నాం. 2 నిమిషాలు అన్న, ఎక్కువ టైం తీసుకు
35వ జయంతి ఈ యొక్క వేదిక ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు మరి ఏదైతే పునాది దగ్గర నుండి బేస్మెంట్ వరకు కూడా ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. వాళ్ళకి ప్రొడ్డింగులు తీసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు ఇల్లు లేని నిరుపేదలు పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు జనాభా తమాషా ప్రకారంగా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు మేము పంచుకోవాలి. మహిళలకి గడప లోపలే ఉండడం కాదు, బయటకు వచ్చి వహించకపోతే ఇది ప్రజాస్వామ్యం కాబోదు. కాబట్టి మరి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఆయన దూరదృష్టి వల్లనే ఇందాక మనకి దినేష్ గారు చెప్పినట్టు మరి మనం ఇష్టము దానికి కూడా ఆయన ఎంత దూరం నుంచి ఆలోచించారో మనం చూడవచ్చు. కాబట్టి మన రాష్ట్రం ఏర్పడింది. విద్యనే ఆయుధంగా చేసుకొని ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకి హక్కులు కల్పించిన వ్యక్తి, మహా వ్యక్తి ఆయన మార్గదర్శకంలో మనమందరం ముందుకు సాగుతూ మన హక్కులతో పాటు మన విధులను కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఈ జగిత్యాల జిల్లా ముఖ్య అధికారులకు, గ్రంథాలయ చైర్మన్ దినేష్ గారికి, కౌన్సిలర్ మిత్రులకు, వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న కార్యదర్శులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజ్యాంగం రచించిన తర్వాత ఎలా ఉండేది చాలా మంది వక్తలు చాలా మంది మాట్లాడడం జరిగింది. సరే, మనందరికీ తెలుసు స్వాతంత్రోద్యమంలో పాల్గొనకపోయినా కానీ 2001 నుంచి 2014 వరకు అప్పుడు రాజ్యాంగం రచించినప్పుడే రాబోయే రోజులలో ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే వాస్తవంగా వారి యొక్క విజన్ రేపు రాబోయే రోజులలో కొంత మనను ఎప్పుడు కూడా గతంలో సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్ర డామినేటింగ్ ఉండేది. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళని డామినేట్ చేస్తారని ఇప్పుడు ఒక విజన్తో ముందే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచారు అంటే గిట్ట అది మామూలు విషయం కాదు. ఇలాంటి రాష్ట్రంలో దేశం అందరం కలిసి ముందరికి పోవాలి అంటే ఒక రాజ్యాంగంతో సాధ్యమవుతుంది. అంత రాజ్యాంగం ఆ విధంగా రాశారు కనుకనే 70 సంవత్సరాల్లో మనం ఈ విధంగా కొత్త గొప్ప ముందరికి పోగలిగాం. మళ్ళీ ఒకసారి అంబేద్కర్ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఇందాక చాలామంది వక్తలు మాట్లాడినట్టు స్మరించుకోవడం, వదిలివేయడం అనేది జరుగుతూ ఉంది. సో స్మరించుకోవడము, స్మరించుకోకపోవడము ఇక్కడ మనం చేయడం అని కాదు. ప్రపంచం అంతా కూడా ఒక ప్రపంచ జ్ఞాని ఎవరు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. మనం ఐన్స్టీన్ ఎట్లయితే గొప్ప శాస్త్రవేత్త అని చెప్పినప్పుడు మనం అభినందిస్తున్నామో, మరి అదేవిధంగా అంబేద్కర్ గారిని గొప్ప జ్ఞానిగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇది చాలా మన భారతదేశానికి మనందరికీ కూడా చాలా గర్వకారణం. మరి వారు చెప్పింది చేయడంలో ఎక్కడ విఫలమవుతున్నామో గమనించుకోవడానికే మనకి ఒక అవకాశం వస్తున్నది. ప్రతిసారి మనము రాజ్యాంగాన్ని ఏర్పరిచారు అని అంటున్నాము, కానీ రాజ్యాంగంలో ఏం చెప్పారు అనేది మనము చూడటం లేదు. బీసీలకి ముందుగా రిజర్వేషన్ ఇవ్వడం అని ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ శాతం మన జనాభాలో ఉన్నారు. దాని తర్వాత ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వడమే కాకుండా మరి ముఖ్యంగా ఆయన గొప్ప మానవతావాది. ఆ మానవతావాది కాబట్టే పశువులు, పక్షులు, అడవులు, ఖనిజాలు ప్రతి ఒక్క దాని గురించి ఆలోచించారు. ఈరోజు మనం ఇంకా ఇప్పటికీ కూడా ఎంతో కొంత వర్షాలు వస్తున్నాయి, వాతావరణం సమతౌల్యంగా ఉన్నది అంటే ఆ అడవులని మరి మనం కాపాడడానికి ఆయన ఆ రోజు రాజ్యాంగంలో వాటికి కూడా ఒక భాగాన్ని కేటాయించింది. కాబట్టి మనం అడవి ముట్టుకోవాలంటే ఈ రోజుకి భయపడుతుంది. ఫోకస్ చేసింది, లేకపోతే మన సభ్య సమాజానికి అప్పటిగా చెప్పింది ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎడ్యుకేషన్ ద్వారానే మనము సొసైటీలో ఎన్ని డివైడ్స్ ఉన్నా, క్యాస్ట్ డివైడ్ ఉన్నా, రిలీజియస్ డివైడ్ ఉన్నా, లేకపోతే అసమానతలు ఉన్నా
లేకపోతే ఆర్థిక అసమానతలు ఉన్నా ఎవరున్నా కూడా ఎడ్యుకేషన్ ద్వారానే మనం దాన్ని సమతుల్యం చేయగలుగుతాము. ఎడ్యుకేషన్ జ్ఞానం ఉంటేనే, అంటే ఎడ్యుకేషన్తో కూడిన జ్ఞానం ఉంటేనే దానికి మనము ఒక మంచి సొసైటీ క్రియేట్ చేయగలుగుతాము అనేది ఆనాడు అతను చెప్పినది. అదే మన రాజ్యాంగంలో పొందుపరిచినది కూడా. అదే రాజ్యాంగం ద్వారా మనము రిజర్వేషన్స్ తీసుకోవడం జరిగింది. అందరికీ అవకాశాలు సమానంగా ఉండాలని చెప్పి, వెనుకబడిన వర్గాలకి మనకి ఇంకా ముందుకు రావాలని చెప్పి రిజర్వేషన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదో ఒక సొసైటీకో, ఒక క్యాస్ట్కో, ఒక్క దీనికో, ఒక వర్గానికో, లేకపోతే ఒక స్టేట్కో, ఒక లాంగ్వేజ్కో కాకుండా వెనుకబడిన వర్గాలకి చూసుకొని మనం రిజర్వేషన్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక సొసైటీ పరంగా ముందుకు వెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనము ఇప్పటిదాకా అప్పుడున్న అంబేద్కర్ గారి పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు అతను ఇంకా కష్టాలన్నీ ఎన్నుకున్నారు, అన్ని కష్టాలన్నీ చూడడం జరిగింది. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు కంపేర్ చేస్తే ఇంకా బెటర్. సో ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఏ క్యాస్ట్లో పుట్టినా, ఏ ఊర్లో పుట్టినా, ఏ రిలీజియన్లో పుట్టినా, ఏ రిలీజియన్లో పుట్టినా కూడా. బట్ ఇచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని ఇంకా ఎంత ముందుకు వెళ్తూ ఉన్నాం, ఇంకా ఎంతమంది మన చుట్టుపక్కల వాళ్ళు మనం చదివించగలుగుతూ ఉన్నాం, ఇంకా ఎంతమందిని మనం పేదరికం నుంచి మనం బయటికి తీసుకురాగలుగుతూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం, మన పరంగా మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు కూడా మనం ఎంతవరకు మంచిగా వినియోగించుకుంటూ ఉన్నాం, ఎంతవరకు మన ముందున్న సొసైటీకి, మన పిల్లలకి ఎంత మంచి సొసైటీకి మనం ఇవ్వబోతూ ఉన్నామని కూడా మనం ఆలోచించుకుంటూ, అలాగే రీసెంట్గా మనం 33% రిజర్వేషన్ కూడా మనం ప్రవేశపెట్టుకున్నాం ఉమెన్ అందరికీ కూడా. స్టాట్యూస్ పరంగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఐ థింక్ అది ఏమైనా ఉంటే, ఏమైనా బ్యాక్ ఇష్యూస్ అయినా ఉంటే కూడా మేము విల్ టేక్ కేర్ అవన్నీ కూడా. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు చెప్పారు. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం మన జగిత్యాల ప్రాంతంలో మిత్రులు చెప్పినట్టు అంబేద్కరిజాన్ని మూలన గ్రామాన ఎంతోమంది కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మన మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య గారు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా కార్యక్రమాలు వారు పాల్గొన్నప్పుడు, నేను ఒక డాక్టర్గా వచ్చిన తర్వాత నా మిత్రుడు ఒక మెట్రోల్ ఎమ్మెల్యే వెంకటరావు ఇద్దరు కలిసి సుద్దాల దేవయ్య గారు తక్కలపల్లి గ్రామం కట్లాపూర్ మండలంలో విగ్రహావిష్కరణ కలవడం జరిగింది. అది నా మొట్టమొదటి కార్యక్రమం 1998-99 ప్రాంతం. ఆ తర్వాత డాక్టర్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కావచ్చు. రాజకీయాలకు రాకముందే నన్ను ఆహ్వానించి అంబేద్కర్ గారి కార్యక్రమంలో పాల్గొన చేసి కులబంధ వేయించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంతమంది కూడా మాట్లాడారు, ఒక్కరు పేరు తీసుకుని. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పారు కావచ్చు, మా జేసీ గారు, మిగతా విద్యావంతులు, అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ గారికి ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది? మన విద్య ద్వారా. విద్య అన్నిటికీ మూలం. మరి వారి విద్యలో ఉన్న గొప్పతనం కావచ్చు, విధేయతలు కావచ్చు, సంస్కారాన్ని చూసి మరి టీచరే వారి పేరు అంబేద్కర్ గారికి పెట్టినంటే ఒక గురువును మించిన శిష్యుడు అంటారు. అంటే అప్పుడే గుర్తించబడ్డారు ఆ రకంగా. అంబేద్కర్ గొప్పతనాన్ని మనం ఒంటి నిండా మనం అలవర్చుకోవాలి, మెదట్లో జ్ఞానం పొందాలి, ఆ అలవాట్లను పెంపొందించుకోవాలి. వారు బుద్ధిజం తీసుకున్నారు. బుద్ధిజంలో ఏం చెప్తారో మనకు చదువుతూ తెలుస్తుంది. అంత అర్థమయ్యేది కాదు. క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల క్రితం వచ్చిన బుద్ధిజం ఇవాళ నిన్న కాదు, 600 సంవత్సరాల క్రితం. కాబట్టి వారు ఎందుకు తీసుకున్నారు ఏదైనా అన్నీగా బిగ్ డిబేటబుల్ ఇష్యూ. ఏదన్నా కానీ వారు తీసుకున్న ఆ గొప్ప నిర్ణయం. మన ఆనాడు వారు ఈ అసమానత ఉన్న సందర్భంలో బుద్ధిజం కాక ఇంకేదైనా మతం తీసుకున్నట్టే ఈ దేశంలో మాత్రం ఇక్కడ ఉండేది కాదు. ఎందుకంటే ఆ సిద్ధార్థులు ఆ బుద్ధిజంలో ఉన్న గొప్పతనం అర్థం చేసుకొని ఆ బుద్ధిజాన్ని స్వీకరించింది. మేమందరం కూడా ఇక్కడ ఉండి కలిసిమెలిసి పనిచేస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎక్కడ ఏ విధమైన అసమానతలు ఉన్నా, అంటురానితనం ఉన్నా, విద్యలో ఎక్కడైనా వివక్ష, ఎక్కడైనా హక్కులు పొందేవాళ్ళు వివక్ష ఉన్నా, ఇక్కడ ఉన్న యత్నాలను ప్రజాప్రతినిధి నేను వినంటి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సమర్పించు చిలుక పలకని చిలుకకి కళ నుండి జానవాయి ఆనిపుచ్చాలు ఇప్పుడు వెళ్తుపోతున్నాను. జయ హో జయ హో శ్రీ
చేసరా ఓహో మూవండిల సగర్వ చిహ్నమా తరాలు తలచేలా చరిత్ర గర్వపడేలా తిరగని ముద్ర వేసి